Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. So, hello guys, welcome back to my channel Degree Maths Tips Telugu. మనం గ్రూప్ థియరీ సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 3 క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇది 4th క్లాస్ నాన్న. సో లాస్ట్ క్లాస్లో మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చి x = 3/2 అని కట్టి ఇచ్చినప్పుడు మనం ఎలా ప్రూవ్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చూసాం కదరా. సో ఈరోజు వీడియోలో మనం ఇంకొకటి అయితే డిస్కస్ చేయబోతున్నాం, క్యాన్సిలేషన్ లాస్. చాలా ఈజీగా ఉంటుంది నాన్న, ఖచ్చితంగా ఇంపార్టెంట్ మోడల్ అన్నమాట. డెఫినెట్గా మీకు 5 మార్క్స్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ సమ్టైమ్స్ 10 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మెయిన్గా ఈ క్వశ్చన్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్ కట్గా అయితే చూడండి, ఓకేనా. క్వశ్చన్ చూద్దాం. క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ ఇన్ ఏ గ్రూప్, let G be a group for A, B, C belongs to G అని అయితే ఇచ్చాడు. మనకు కండిషన్ కూడా ఇచ్చాడు, AB = AC, therefore B = C అని ప్రూవ్ చేయాలి. BA = CA, B = C అంటే ఇది లెఫ్ట్ కండిషన్, ఇది రైట్ కండిషన్, ఓకేనా. రైట్ క్యాన్సిలేషన్లా, లెఫ్ట్ క్యాన్సిలేషన్లా. సో చూద్దాం. లెట్ G be a group, ఓకేనా. ఇచ్చిన దాన్ని బట్టి రాసా, ఇదిగో గ్రూప్. లెట్ G be a గ్రూప్ ఇచ్చిందే కదా రాసాను. నెక్స్ట్ A, B, AB బిలాంగ్స్ టు G, అవునా. ఫస్ట్ కండిషన్ తీసుకోవచ్చు. AB హోల్ ఇన్వర్స్ = ఆటోమేటిక్గా ఏమవుతుందని ఇప్పుడు B ఇన్వర్స్ = A ఇన్వర్స్ అవుతుందా అవదా? అవుతుంది. సో B ఇన్వర్స్ ఇంటూ A ఇన్వర్స్ అవుతుంది. గివెన్ G be a గ్రూప్. సో ఇదే కండిషన్ నేను 2 times రాసా. ఎందుకు? గ్రూప్ థియరీ అంటే అలాగే రాయాలి. టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఒక వీడియో కూడా చేస్తాను, ఓకేనా. సరే, లెట్ A, B బిలాంగ్స్ టు G, A, B బిలాంగ్స్ టు G, A, B బిలాంగ్స్ టు G, A ఇన్వర్స్ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు G, రివర్స్ అయితే B ఇన్వర్స్ A ఇన్వర్స్ బిలాంగ్స్ టు G. ఏమన్నా ఉందా? ఈ ఒక్క కండిషన్ పట్టుకొని ఇక్కడ రాసాను దీని ఇన్వర్స్. ఇగో ఇది ఆల్రెడీ ఇక్కడ రాసాను, మళ్ళీ ఇక్కడ రాసాను. ఏముంది అక్కడ? ఇక్కడ 4 లైన్స్. ఈ ఒక్క మొక్కను పట్టుకొని ఈ ఒక్క మొక్క తీసుకొని 4 లైన్స్ రాసాను, ఓకేనా. సరే, మీకు ముందు అర్థమవుతుంది. ఓకే, కన్సిడర్ AB ఇంటూ B ఇన్వర్స్ A ఇన్వర్స్, AB ఇంటూ B ఇన్వర్స్ A ఇన్వర్స్ అని తీసుకున్నా. సరే చూడన్నా, ఇక్కడ అసోసియేట్ ఎలా మనం అప్లై చేసామనుకో, ఇలా చూడు. AB B ఇన్వర్స్ A ఇన్వర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఈ మధ్యలో ఉన్నట్లకి ఎప్పుడు బ్రాకెట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే దాన్ని మనం 0 చేయాలి, ఆర్ ఐడెంటిటీ, ఓకేనా. Bకి B ఇన్వర్స్కి బ్రాకెట్స్ పెట్టేస్తాం అంటే ఆటోమేటిక్గా B ఇంటూ B ఇన్వర్స్ అంటే E అవుతుంది. అంటే A ఇంటూ E = A ఇన్వర్స్. అంటే ఇప్పుడు ఏకి వాల్యూ ఉన్నట్ట, ఈకి వాల్యూ ఉన్నట్ట లేదు. నెక్స్ట్ చూడు, A ఇంటూ A ఇన్వర్స్ = E వచ్చింది, అవునా. వచ్చిందా లేదా? సరే, నెక్స్ట్ చూడన్నా. ఈసారి B ఇన్వర్స్ A ఇన్వర్స్ ఇంటూ AB అని తీసుకో, ఓకేనా. రివర్స్ చేసా ఈసారి, ఓకేనా. సరే, ఇప్పుడు చూడు, ఇందాక మిడిల్లో బ్రాకెట్స్ పెట్టుకో అని చెప్పా. ఇక్కడ కూడా A ఇన్వర్స్ A ఉంది, అట్లా బ్రాకెట్స్ పెట్టేసాను, E వచ్చింది. B ఇంటూ B ఇన్వర్స్ అంటే మళ్ళీ E వచ్చింది. అంటే దేర్ఫోర్ AB హోల్ ఇన్వర్స్ ఏమవుతుందని ఇక్కడ మనకి ఈ అయితే సాటిస్ఫై చేస్తుంది, అవునా కదా. AB హోల్ ఇన్వర్స్ ఏం చేస్తుంది? ఇక్కడ ఈని అయితే సాటిస్ఫై చేసింది. సరే, నెక్స్ట్ చూడు. లెట్ G డాట్ be a group, let A, B belongs to G, consider AB = G. ప్రీ మీన్స్ లెఫ్ట్ కండిషన్లా అప్లై చేయాలి నాన్న, ఓకేనా. లెఫ్ట్ క్యాన్సిలేషన్లా అప్లై చేద్దాం ఇప్పుడు. సో క్లియర్ కట్గా చూడన్నా. AB = A ఇన్వర్స్ ఇంటూ AC A ఇన్వర్స్ అని తీసుకున్నా, ఓకేనా. బ్రాకెట్స్ పెట్టు, ఏకి A ఇన్వర్స్కి బ్రాకెట్స్, ఇక్కడ ఏకి A ఇన్వర్స్కి బ్రాకెట్స్, ఇక్కడ A ఇన్వర్స్కి ఏకి బ్రాకెట్స్. A ఇంటూ A ఇన్వర్స్ అంటే A ఇన్వర్స్ ఇంటూ A అంటే E అవుతుంది, A ఇన్వర్స్ ఇంటూ A అంటే E అవుతుంది. దేర్ఫోర్ ఆటోమేటిక్గా మనకి ఏ వచ్చింది? B = C అని అయితే వచ్చింది. B = C, ఒక కండిషన్ సాటిస్ఫై. నెక్స్ట్ కండిషన్ AB = BC = B = C. సరే, ఓకేనా, అయిపోయింది కదా నాన్న. B = C అనేది మనకు ఫస్ట్ కండిషన్ అయితే వచ్చింది. నెక్స్ట్
ఫస్ట్ తీసుకున్నా ఇచ్చింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటన్నా, బిఏ ఈక్వల్ టు సిఏ తీసుకున్నాను. ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయి బోత్ సైడ్స్ కూడా. చేస్తే కనుక బ్రాకెట్స్ పెట్టుకున్నాను రా. ఇగో దీనికి దీనికి బ్రాకెట్స్ పెట్టుకుంటే ఏమవుతుంది, బి ఈక్వల్ టు సి వస్తుందా రాదా నాన్న, వస్తుంది కదా. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఈ, సి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఈ, అంటే బి ఈక్వల్ టు సి, అంతే. కండిషన్ ఓవర్, ద క్వశ్చన్ ఈజ్ ఓవర్, అంతే. చాలా ఈజీగా ఉంటుంది నాన్న, ఓకేనా. సరే, నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసే ముందు మీకు క్యాన్సిలేషన్ లాస్ అనేది చాలా క్లియర్గా అయితే అర్థం కావాలి. అదైతే 1-2 సార్లు అయితే చూసుకోండి, ఓకేనా. గ్రూప్ థియరీ అనేది ఇచ్చిన క్వశ్చన్ రాకపోయినా మనం ఇచ్చిన దాంట్లోనే క్వశ్చన్లోనే తిప్పి తిప్పి రాస్తే కనీసం 10 మార్క్స్కి 3 to 4 మార్క్స్ అన్నా పడతాయి. ఇన్ కేస్ 5 మార్క్స్ అయితే 1 or 2 మార్క్స్ అన్నా మీకు డెఫినెట్లీ పడతాయి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అన్నా మీరు తిప్పి తిప్పి రాసినప్పుడు మాత్రమే, ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడనా. In a group G for A, B, X, Y belongs to G. ఓకేనా, A, B, X, Y belongs to G. The equation AX equal to B and YA equal to B అనేది ఇచ్చాడు. ఓకే, హ్యావ్ యూనిక్ ఐడియాస్ అండ్ హ్యావ్ యూనిక్ ఐడియాస్ అంటే యూనిక్గా ఉంటుంది అని అయితే మనం ప్రూవ్ చేయాలి. చాలా పెద్ద ప్రాబ్లం నాన్న, ఈజీగా స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేసి ఈరోజు క్లాస్కి ఇది కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా. ఇచ్చిన దాని ప్రకారం లెట్ జీ బి ఏ గ్రూప్ అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అండ్ ఆటోమేటిక్గా వాటి ఇన్వర్స్ కూడా ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ, బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. కన్సిడర్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటన్నా, ఏఎక్స్ ఈక్వల్ టు బి, ఓకేనా. ఇప్పుడు ఏఎక్స్ని ఏ ఇన్వర్స్ తోటి బోత్ సైడ్స్ మల్టిపుల్ చేస్తున్నా, ఓకేనా. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏఎక్స్, ఏ ఇన్వర్స్ ఇంటూ బి, ఆటోమేటిక్గా ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి అనేది వస్తుంది, అవునా. ఏ ఇన్వర్స్ బి గుర్తుపెట్టుకో, ఏమొచ్చింది మనకి, ఏ ఇన్వర్స్ బి అనేది వచ్చింది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ చూడు, బట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఏఎక్స్ ఈక్వల్ టు బి అనేది ఇచ్చాడు, అవునా. సరే, ఏఎక్స్ ఈక్వల్ టు బి, సరే నాన్న. ఇప్పుడు చూడు, సేమ్ మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఏ తోటి ఏ ఇన్వర్స్ తోటి మళ్ళీ మల్టిపుల్ చేస్తే కనుక ఏమొస్తుందన్న, ఇక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ ఇన్వర్స్ బి అయితే వస్తుంది. ఏమొస్తుందన్న, బి అయితే వస్తుందిరా. సో ఇక్కడ బి ఉండదు, ఓకే. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అండ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బి అయితే వస్తుంది. నెక్స్ట్ బి, ఓకే కదా. బి ఈక్వల్ టు బి అనేది వచ్చింది, అంతే కదా. బి ఈజ్ ఈక్వల్ టు బి అనేది వచ్చిందా రాలేదా, వచ్చింది. సో ఇక్కడ బి అయితే ఉంటుంది, ఓకేనా. బి ఈక్వల్ టు బి. నెక్స్ట్ సరేనా, ఏఎక్స్ ఈక్వల్ టు బిఏ తీసుకుంటే మనకి ఏ ఇన్వర్స్ బోత్ సైడ్స్ మల్టిపుల్ చేస్తే మనకి ఏమొచ్చిందన్న లాస్ట్కి బి ఈక్వల్ టు బి అనేది వచ్చిందిరా, ఓకేనా. నెక్స్ట్ అనదర్ సొల్యూషన్, ఇది ఇక్కడతోటి మీకు ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. బట్ ఇన్ కేస్ అనదర్ మెథడ్లో చెయ్యాలి అనుకుంటే కనుక చూడండి, లేదంటే ఎక్కడితో స్కిప్ చేయండి. బట్ దాని మీద ఇది చాలా ఈజీగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ క్లియర్ గట్టిగా అయితే చూద్దాం. చూడు, ఎక్స్ అండ్ x1 x2 2 సొల్యూషన్స్ మనకి ఇచ్చింది అదే కదా, 2 సొల్యూషన్స్ ఇచ్చారు. ఏఎక్స్ ఈక్వల్ టు బి అంటే ఏఎక్స్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 1, ఏఎక్స్ ఈక్వల్ టు బి సెకండ్ సొల్యూషన్. ఫ్రమ్ 1 and 2 x ఈక్వల్ టు 2 బై లెఫ్ట్ క్యాన్సిలేషన్లా ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి యూనిక్ సొల్యూషన్. ఎలా లెఫ్ట్ క్యాన్సిలేషన్లా అయ్యింది అంటే చూడన్నా, లెఫ్ట్ అంటే ఏ క్యాన్సిలా లేదా, క్యాన్సిల్ అంటే x1 ఈజ్ ఈక్వల్ టు బి, x2 ఈక్వల్ టు బి వచ్చింది. రైట్ కండిషన్ల ప్రకారం అప్పుడు ఏమవుతుంది, బీబీ క్యాన్సిల్ అవుతుంది, అంటే therefore x1 ఈజ్ ఈక్వల్ టు x2 వచ్చిందా లేదా కండిషన్, వచ్చింది బై లెఫ్ట్ అండ్ రైట్. నెక్స్ట్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి హ్యాజ్ యూనిక్ సొల్యూషన్స్ అంటే ఒకటే కండిషన్ తీసుకున్నాను కానీ మనకి 2 సొల్యూషన్స్ అయితే వచ్చింది. సరే, నెక్స్ట్ YA ఈక్వల్ టు బి సెకండ్ కండిషన్ నాన్న ఇచ్చింది. YA ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ. బి అంటే బి ఇన్వర్స్ రాసుకోవచ్చు కదా, అదే రాసా. ఏ అంటే ఏ ఇన్వర్స్ కూడా రాసుకోవచ్చు. సో YA ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ. సరే, నెక్స్ట్ నాన్న y ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్ అంటే అంటున్నానా
ఈ అయితే అవుతుంది. ఈ ఇంటూ ఏ ఇన్వర్స్ వైఏ ఈక్వల్ టు బి. బట్ మనకి ఇచ్చిన కండిషన్ వై ఈజ్ ఈక్వల్ టు బి. వైఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ బి, బి ఇన్వర్స్ ఇంటూ బి ఇంటూ ఏ. నెక్స్ట్ ఈ ఇంటూ ఏ, అవునా, ఈ ఇంటూ ఏ అంటే ఏ వచ్చింది. అంటే దేర్ఫోర్ లెట్ y1 అండ్ y2 ఆఫ్ వైఏ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ బి ఇంటూ y1 ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే వచ్చింది. అంటే y1 y2 ఈక్వల్ కదా, అదే రాసా, y1 ఈజ్ ఈక్వల్ టు y2. ఓకే నాన్న, క్లియర్ కట్గా అర్థమైంది కదా. సో ఇది నాన్న ఈరోజు క్లాస్. మీరు ఇన్ కేస్ ఇదైనా చేయండి, లేకపోతే ఇదన్నా చేసుకోండి. క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనిపిస్తుంది. గ్రూప్ 3 అనేది నేను చెప్తున్నానంటే నాకు వచ్చేసింది కాబట్టి నాకు ఈజీగా ఉంటుందిరా. బట్ నీకు రాలేదు కాబట్టి నేను ఏం చెప్పినా సరే నీకు కష్టంగానే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకో ఫస్ట్. అంటే రావాలి అంటే నువ్వేం చేయాలి, ఒకటే వీడియోని 2-3 టైమ్స్ చూస్తే క్లియర్గా నీకు అర్థమవుతుంది. ఓకే ఇలా చెప్పారు, ఓకే ఇది రైటే, మనమే ఫస్ట్లో తప్పుగా అనుకున్నాం, నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సరే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.